హాయ్ అండి, ఈ రోజు స్పెషల్ రెసిపీ జున్ను లాంటి మిల్క్ పుడింగ్. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 కప్పుల పాలను తీసుకోండి. స్టవ్ ని అప్పుడే ఆన్ చేయకండి. ఇందులో 1 కప్పు పంచదారని వేసుకుని కరిగే వరకు బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలని ముందు నుంచి మరిగిస్తే ఆ వేడికి కార్న్ ఫ్లోర్ వేయగానే వెంటనే బాగా చెక్కబడిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం బబుల్స్ స్టార్ట్ అయ్యి కొద్దిగా చెక్కపడటం స్టార్ట్ అయిన తర్వాత సిమ్ లో పెట్టుకుని 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ ని యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఒకంత జారుడుగా ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏ మౌల్డ్స్ అయినా ఇలా నెయ్యితో గ్రీస్ చేసుకోండి. ఆ తర్వాత వేడి మీదే ఈ మిశ్రమాన్ని మౌల్డ్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చల్లారదే మాత్రం గట్టిపడిపోతుంది. మౌల్డ్స్ లోకి తీసుకోవడానికి వీలవ్వదు. ఇప్పుడు వీటిని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆ తర్వాత బయటికి తీసి ఇలా ట్యాప్ చేస్తూ డీమోల్డ్ చేసుకోండి. చూడండి మన మిల్క్ పుడింగ్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. వీటి మీద తరిగిన డ్రై ఫ్రూట్స్, బాదం పిస్తాల్ లాంటి వాటితో గార్నిష్ చేసుకోండి. ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే నిజంగా నోట్లో వెన్నలా కరిగిపోతుందనుకోండి. అందుకే ఇది పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఎంతో నచ్చుతుంది. మరి మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.